జనసేన పార్టీ తరఫున మేము ఆరుగురం కూటమి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కోరు అసమర్థ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన అందించిన ముఖ్యమంత్రి ఈ జగనాసుర రక్త చరిత్ర అనే పేరుతోటి ఈ రోజున అరాచక పాలన అంతం కూటమి పంతం అనే దాంతో మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఒక్కసారి నిలబడి మనం ఛార్జ్ షీట్ రాష్ట్ర ప్రజలకు చూపిద్దాం. ఈ ఛార్జ్ షీట్ ఎందుకు ఈ రోజున మేము రిలీజ్ చేస్తున్నామంటే, ఎందుకు ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నామంటే, రేపు మళ్ళా మాయలు అబద్ధాలు మూటగట్టి వాటన్నిటిని పేర్చి మేనిఫెస్టోని ముందుకు వస్తున్నాడు. అందుకు ఈ రోజున ఛార్జ్ షీట్ వేశామని చెప్పి కూటమి తరఫున తెలియజేస్తూ, ఇప్పుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి శివశంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఛార్జ్ షీట్లో టైటిల్ అరాచక పాలన అంతం కూటమి పంతం. ఏదైతే 98% మేనిఫెస్టో అమలు చేసి మీ దగ్గరికి వస్తాననే అబద్ధాల పర్వం మొదలుపెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఎంతో అద్భుతాలు సృష్టిస్తానని అబద్ధం ఆడి ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆ అబద్ధాల ట్రాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఈరోజు ఈ ఎన్డీఏ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. అరాచక పాలన అంటే ఏమిటి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది. సమానత్వం దహించిపోయింది. ఫ్రెటర్నిటీ కాలగర్భంలో కలిసిపోయింది 5 సంవత్సరాలు. టోటల్గా రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య నాశనం చేసినటువంటి ప్రభుత్వం నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే 130 సార్లు బటన్ నొక్కాను, చాలా 2,75,000 కోట్లు మీ ఖాతాల్లో వేశానని చెప్పి సుమారు 13 లక్షలు ఆయన అప్పు చేసి ప్రతి ఒక్కరి మీద సుమారు 3 లక్షల అప్పు భారాన్ని మోపడం, ఇదేనా నువ్వు చేసినటువంటి పరిపాలన తీరు? అలాగే ల్యాండ్, శాండ్, మైన్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది. గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే ఇసుకలోనూ కూడా అవినీతి చేయొచ్చన్నది బ్రహ్మాండంగా దాన్ని నిరూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం. లిక్కర్లో అసలు ఎంటైర్ గ్లోబల్లో డిజిటలైజేషన్లో వెళ్తుంటే లిక్కర్లో ఈ రోజుకి కూడా క్యాషియర్స్ అమ్ముతుంటారు. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది, సిగ్గుపడాలి. అంటే దాని అర్థం ఏంటంటే క్లాండస్టైన్ సేల్స్ ఉన్నదని అర్థం. అలాగా ఒకటి కాదు, అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసేసి అవినీతి విపరీతంగా చేసి అవినీతి సొమ్ముతో ఈరోజు ప్రజల ముందుకి నేను ఎంతో చేశానని చెప్పి ఆయన ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి కూటమి నాయకులు ప్రజల పరిరక్షణ కోసం ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అలాగే విద్యుత్ ఛార్జీలు అయితే ఆశ్చర్యకరంగా ఒక కేస్ స్టడీ మనం తీసుకునేటట్టయితే విద్యుత్ ఛార్జీలు ఎన్ని రకాల ఛార్జీలతో పెంచాడు అని అంటే, ఆయనకి ఎనర్జీ ఛార్జెస్ 824 రూపాయలే యాక్చువల్ కరెంట్ కన్జంప్షన్ చేసింది. దానికి అడిషనల్గా డిమాండ్ ఛార్జెస్, క్యాబ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్, ఈడీ, ట్రూ అప్ ఛార్జెస్, ఎఫ్ఈపిసిఏ ఛార్జెస్, ఎఫ్ఈపిసిఏ 2 ఛార్జెస్, ఇలాగా 500 రూపాయలు సుమారు. అంటే 800 కరెంట్ గాలిస్తే 500 అడిషనల్ ఛార్జెస్తో వసూలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాష్ట్ర ప్రజలు ఇలాగా సుమారు 50 అంశాలు పొందుపరిచాం కూటమి నాయకులు. ఈ 50 అంశాలు కూడా బీసీలని అణచివేశారు. ఎస్సీలని అయితే ఇక 600 మందిని చాలా వేధించడం, డోర్ డెలివరీలు ఇవ్వడం, ఈ రకమైన అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. కాబట్టి తక్షణమే ఈ ఛార్జ్ షీట్కి సమాధానం చెప్పి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళాలని చెప్పేసి కూటమి తరఫున మేము కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, మరొకసారి మోసపోకండి. కూటమి అధికారంలో తీసుకురండి, అరాచక పాలన అంతం చేయాలి.